జీవితాంతం మీరు బాధలతో భిక్షగాలుగా ఉంటారా, అది మీరే తేల్చుకోండి ఆ రోజు చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు. మనకి మందు మన చేతిలో ఉంది. ఓటు ద్వారా సమర్థమైనటువంటి సామాజిక స్పృహ బాధ్యత ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలి అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దివ్యౌషధం మన చేతిలో ఉంది. కానీ మనం ఎవరి కోసమో చూస్తుంటాం. ఆయన వస్తే కానీ ఈ ప్రాబ్లమ్స్ రావేమో అని మనము బానిస మనస్తత్వంతో ఉంటారు చాలా మంది. అది వదలాలి. ఈరోజు ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది నా ఆయుధం, నేను అమ్ముకోను, నేను ఇది అమ్ముకోను, నాకు ఎవరు నచ్చితే, ఈ సమాజానికి ఎవరు ఉపయోగపడితే ఈ సామాజిక సమస్యలన్నీ పరిష్కరించే నాయకుడిని ఎన్నుకుంటాను అని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. అది వచ్చినప్పుడే సరి అయినటువంటి రాజకీయ ప్రక్రియ వస్తుంది రాష్ట్రంలో. వస్తే తప్ప ఈ సమస్యలకి పరిష్కారం లేదు. ఆ పరిష్కారం, ఆ ప్రక్రియ వచ్చేటప్పుడు దివ్యాంగుల సమస్యలు ఆటోమేటిక్ అదే ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్య పరిష్కారం అవ్వాలని అంటే మన హిందూ మతంలో మనల్ని ఏం చేసింది ఏంటంటే, ఎవరో ఒకరు రాకపోతాడా ఈ సమస్యను పరిష్కరించడానికి అనేసరికి తెలుగు సినిమాలో ఆయన బుల్లెట్ మీద పవన్ కళ్యాణ్ గుడుగుడు గుడుగుని వస్తే చప్పట్లు కొట్టడం మనం హాల్లో మనం చేస్తుంటాం. కానీ ఇది సమాజము, ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రతి ఒక్క ఓటరు కూడా తన పాత్ర పోషిస్తేనే మార్పు వస్తుంది, సామాజిక మార్పు వస్తుంది, రాజకీయ మార్పు వస్తుంది, సామాజిక పరివర్తన వస్తుంది. అప్పుడే అంబేద్కర్ గారు కన్న కళలు సాకారం అవుతాయని తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఈరోజు నేను ఇక్కడ ఈరోజు భాగస్వామ్యం అవ్వడం అన్నది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే స్పందన ఆర్గనైజేషన్ చెప్తున్నాను, మీరు ఇదే స్ఫూర్తితో వెళ్ళండి. అలాగే ఎంఎస్ఎంఈ పాలసీలో కూడా మీరు దివ్యాంగులు కూడా మంచి ఆలోచనతో వెళ్ళండి. ఆ పాలసీలో మీరు కూడా ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్లోగన్ ఇచ్చారు. ఏంటి అంటే, ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తీసుకొస్తాను 2030కి అని. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరికెవరు కూడా నేను ఒక పరిశ్రమ పెట్టగలనా, లేదు నేను ఒక వ్యాపారం పెట్టగలను అనకండి. ప్రభుత్వ సహకారం కానీ పాలసీలు అటువంటి తయారు చేయబడింది కాబట్టి మీరు దివ్యాంగుల్లో కూడా మీలో కూడా ఈ ఆలోచన రావాలి. మీరు వ్యాపారవేత్తలుగా కావాలి. ఆ విధంగా ఆర్థిక పరమైనటువంటి స్వావలంబనతో మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బృహత్తర కార్యంలో మా మహేంద్ర హాస్పిటల్ కూడా స్థానం కల్పించినందుకు తమ్ముడు సురేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. సమయం ఎక్కువ అవడంతో నేను ఎక్కువగా మాట్లాడలేదు, పెద్దలు ఇంకా మాట్లాడాల్సి ఉంది. నేను సభావేదిక ఒక చిన్న మనం చేసుకుంటున్నాను. మహేంద్ర హాస్పిటల్ అనేది ప్రజల కోసం, పేద ప్రజల కోసం నిర్మించడం జరిగిందండి హాస్పిటల్ అనేది. ఆ విధంగా ట్రీట్మెంట్ కూడా మేము నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తున్నామండి. ఈ వేదిక అందరికీ ఒక పిలుపునిస్తున్నాండి. దివ్యాంగులు అనే వ్యక్తులు ఎవరైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడితే నా హాస్పిటల్ నుంచి ఉచితంగా వైద్య సేవలు అందించడానికి ముందుకు వచ్చాను. నాకు అవకాశం ఇచ్చిన తమ్ముడు సురేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆల్రెడీ సార్ అన్ని విషయాలు చెప్పారు. నేను ఒక విషయం చెప్తానండి. మానసికంగా ఎదుటి వ్యక్తికి సహాయం చేయలేనివాడు నిజమైన దివ్యాంగుడండి. తమ్ముడు సురేష్ ఎంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దలందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం అనేది చాలా సింపుల్ విషయం కాదండి. మనందరికన్నా చాలా బలవంతుడు నా మనసులో అనిపిస్తుంది. అసలు ఇంత పెద్ద కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించిన తమ్ముడికి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మా మహేంద్ర హాస్పిటల్ సేవను మీ అందరూ వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.